ఇప్పుడే కదండి డెవలప్ అవుతుంది ఇప్పుడే కదా చేస్తారు ముఖ్యమంత్రి గారు. తొందరపడితే ఎలాగా ఏదైనా ఎవరెంత ఇబ్బందులు పడ్డా వ్యయ ప్రయాసాలు పడ్డా అమరావతి రాజధాని రేపు పార్లమెంట్ సమావేశాల్లో గెజిట్లో బిల్లు కూడా వస్తుంది, చట్టభద్రత వస్తుంది అంటున్నారు సార్. ఎలా ఉంది? వస్తుందండి, రాకుండా ఎలా ఉంటుంది? చీఫ్ మినిస్టర్ గారు చేస్తారని మా అభిప్రాయం. మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ రాజధాని అవ్వదు, నదీ పరివాహక ప్రాంతంలో కడుతున్నారు, 2 లక్షల కోట్లు అవుతుంది, 1,00,000 ఎకరాలకు కానీ కట్టడానికి ఎకరానికి 2 కోట్లు వేసుకున్నా ఎందుకని తీసుకుంటున్నారు అంటున్నారు సార్. డెవలప్మెంట్కి ముందు కాలంలో బాగానే ఉంటుందండి. అది ముందు కాలం ఆలోచించే చేస్తున్నారని మా అభిప్రాయం అండి. ఏదైతే రివర్ బేసిస్ లేకపోతే నదీ ప్రాంతంలో కట్టరు, ఇక్కడ కడుతున్నారు, పర్మిషన్స్ అసలు కేంద్రం ఒప్పుకోవడం ముందు ఇదంతా పెద్ద తలకాయ నిప్పులా ఉందని మాజీ ముఖ్యమంత్రి గారు. కాదంటలేదండి, కొంత నది ప్రాంతమే కాదంటలేదు కదా. అవి అటేపు కూడా కట్టడాలు ఉన్నాయి కదా, నదీ ప్రవాహ ప్రాంతంలో కట్టడాలు ఉన్నాయి కదా, ఏమి ఇదవ్వలేదు కదా. మరేమి అంటే సార్, 2వ దశ ల్యాండ్ పూలింగ్ వడ్లమానులో మొన్న మంత్రివర్గం అంతా సమావేశం అయ్యారు. అక్కడ గ్రామ ప్రజలతో వాళ్ళకున్న అపోహలన్నీ తొలగించి ముందుకెళ్తామంటుంది. 2వ దశ ల్యాండ్ పూలింగ్ సమంజసమే అంటారు. కొంత రైతులకి ఇబ్బంది ఉందని అంటున్నారు, అది కూడా సాల్వ్ చేసి చేయాలని మా అభిప్రాయం. రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదండి. మరి అలాంటప్పుడు ఆ రైతులకు ఇబ్బంది లేకుండా చేసేసి ఇది అవుతుందని మా అభిప్రాయం. ఒక మాటలో రాజధాని అనే అంశము రాజ్యాంగంలో లేదు, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి పరిపాలించిన అదే రాజధాని అంటున్నారు. ప్రభుత్వానికి రాజధాని కావాలి కదండి, రాజధాని లేకుండా ఎలాగా? రాజధాని కావాలి కదా. రాజధాని ఒక విజన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు, మరి దాని మీద పోవాలి కదా. ఎవరైనా సరే ఒక అభిప్రాయం ఉంది ప్రజలకి, ముఖ్యమంత్రి మీద అభిప్రాయం ఉండబట్టే ముందు గెలిపించారు. ఇప్పుడు ఆయన వచ్చేసి అది కాదన్నారు. ఇప్పుడు ఈయనే వచ్చారు కదా, ఈయన అభిప్రాయం ముందు అభిప్రాయమే ఈయన కంటిన్యూషన్ చేస్తున్నారు కదా. సహకారంతో ముందుకు వెళ్తున్నాం కదా సార్, మళ్ళీ ఎందుకు ఇబ్బందులు ఎందుకు? ఇప్పుడు జరగనే వచ్చు కదా. మాజీ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. కేంద్రం ఎలాగో సహకారం అందించింది కాబట్టి పనులు అవుతున్నాయి కదా. అవుతాయండి, కేంద్ర సహాయం లేనిది ఏది అవ్వదు కదండి. మరి ఇబ్బందులు తొలగిస్తారనే మా అభిప్రాయం అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా అభిప్రాయం ఏంటంటే తొలగిస్తారు, ఇబ్బంది లేదు అని నా అభిప్రాయం. నిన్న ఆవకాయ అమరావతి ఫంక్షన్ ఓపెన్ చేశారు ముఖ్యమంత్రి గారు మన విజయవాడలోనే పున్నమి ఘాట్లో. ఏదైతే ఫెస్టివల్కి సంబంధించి 3 రోజులు కూడా ఎగ్జిబిషన్ ఫెస్టివల్స్ ఉంటాయి అంటున్నారు. మన విజయవాడలో ఎలా అనిపించింది? క్వాంటమ్ కంప్యూటర్స్ వ్యాలీ కూడా ఇక్కడ పెడతామంటున్నారు అమరావతిలో. వచ్చే 2 ఏళ్లలో కూడా కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామంటున్నారు కంపెనీ. రానివ్వండి, మంచి అభిప్రాయమే కదా, పిల్లలకి బాగా ఉద్యోగాలు వస్తాయి. అభిప్రాయం ఉంటే ఏదైనా సరే ముందుకెళ్తున్నప్పుడు వెనక్కి లాక్కూడదు కదండి. ఏదైనా కూడా మా అభిప్రాయం అది. కొంత సమయం ఇవ్వచ్చు అంటారా? ఒక 10-15 ఇవ్వాలండి, ఇవ్వకుండా ఎలాగా? సమయం ఇవ్వకుండా ఎలాగా? ఏదైనా సరే సమయం ఇవ్వాలండి, ఇవ్వకపోతే ఎలాగా? ఏదవుద్ది? రాజధాని ఒకేసారి అవ్వాలంటే అవదు, 10-15 సంవత్సరాలు పడుతుంది. పిల్లలు కూడా ఉద్యోగాలు వస్తాయి కదా. ఒకేసారి హైదరాబాద్ కూడా పెరగలేదు కదా. హైదరాబాద్ 2 లక్షల కోట్ల నిర్మాణాలకు అవుతాయి, ఇవన్నీ ప్రజాధనం కదా అంటారు. మరి ప్రజాధనం లేకపోతే ఏదైనా ప్రజాధనమేనండి. జగన్ గారు అయినా సరే ఆయన ఇచ్చేది ప్రజాధనం కాదా? ముఖ్యమంత్రి గారు ఇచ్చేది కూడా ప్రజాధనమేగా. ఏదైనా ప్రజాధనమేగా. ఇన్ని ఎన్నుకున్నారు కదా సీనియర్ అని, సీనియర్ పొలిటీషియన్ అనే కదా ఎన్నుకున్నారు. మరి చేసేదాకా ఆగాలి కదా, కొంత ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బందిని తొలగిస్తారు అండి. చూసుకుంటే మన రాజధాని పనులు ఎలా ఉన్నాయి, అందులోనూ రాజధాని శరవేగంగా జరగాలని ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొస్తున్నాయి. 18 నెలల్లో ఎలా అనిపించింది? బాగానే జరుగుతున్నాయండి. మీరు గమనించిన అంశాల్లో కొంచెం ముందడుగు పడినట్టేనే గతం కంటే. ముందడుగు పడినట్టే. మళ్ళీ కూడా ఈయనే సీఎం అంటే 29లో ఇంకా పనులు స్పీడ్గా జరుగుతాయి. అయితే ఒక మాట సార్, నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని కడుతున్నారు, అది సరైన కాదంటున్నారు. రాజధాని పేరు అసలు రాజ్యాంగంలో లేదు, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి పాలించినా అదే రాజధాని అంటున్నారు. అసలు నిజమేనా? అదేం కాదండి. రాజధాని అంటే వాళ్ళు నిపుణులను అవన్నీ కనుక్కోకుండా చేయరుగా, అన్ని చేసి కాబట్టి చేశారు. అది రాజధాని చేస్తే కంపల్సరీ అయిపోద్ది, ఇబ్బంది ఏమి లేదు. ఎలా ఉంటుంది అంటారు సార్? ఒకసారి రాజధాని కనుక రేపు అయితే ఒక 5-10 ఏళ్లలో కనుక మన చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళకోకుండా పదే అంటే రాష్ట్రాలు దాటి వెళ్ళకోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు అనేది ఈ ప్రభుత్వం. అవును, డెవలప్ అవుతుంది, చేస్తే బాగా ఇబ్బంది రాకుండా ఉంటుంది ప్రతి దానికి. అవును. అయితే ఒక మాట సార్ ఏమంటున్నారంటే, ఇప్పుడు 2వ దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్తేనేమో 2 లక్షల కోట్లు అవుతుందంట, ఎకరానికి 2 కోట్లు చొప్పున ఇచ్చారు. గతంలో 50,000 ఎకరాలు, మరొక 50,000 ఎకరాలు అవుతుంది కాబట్టి ఇదంతా ప్రజాధనం అంతా నిరుపయోగంగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి గారు. ఇది సరైన విధానం.
సరైన విధానం కాదు. ఏ ఖర్చు కాకుండా ఈ రాజధాని అలాగైతుంది. పర్లేదు, బాగానే జరుగుతుంది. వరకు జరిగిద్దనే అనుకుంటున్నాం. అంటే ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి గారు దీనికి వ్యతిరేకమని మరొకసారి చెప్తున్నారా లేకపోతే? అలాగేం లేదు, ఆయన చెప్తే చెప్పొచ్చు, కానీ రాజధాని మటుకు డెవలప్ చేస్తున్నారు సీఎం గారు ఇప్పుడు. అది ఏమంటారు సార్, కొంచెం సమయం ఇవ్వచ్చా మరి ప్రభుత్వాలకి? సమయం ఇవ్వాలి, ఇవ్వకపోతే అవ్వదుగా. అది అంత స్పీడ్గా ఏం లేదు. ఒక హౌస్ కట్టాలంటేనే ఒక సంవత్సరం పడుతుంది. మరి రాజధాని అంటే అంత తొందరగా ఎలాగైతుంది? ఎంత ఖర్చు పెట్టాలన్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ సక్సెస్ఫుల్ గా టెస్ట్ రైడ్ కంప్లీట్ చేసుకుని సార్, ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటో 70% పనులు పూర్తయినాయి అంటున్నారు, కానీ క్రెడిట్ చోరీ చేశారని మాజీ ముఖ్యమంత్రి గారు అంటారు. ఏమో దాని గురించి తెలియదండి. టోటల్గా ఎలా ఉంది సార్ 18 months? బాగానే ఉందండి, బాగానే. కొంచెం మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టుగా 15 ఏళ్ళ సమయం ప్రజలు ఇవ్వగలరా మరి? అది ఇంకా చెప్పలేము. మరి వాళ్ళు ప్రజలు ఏదైనా పనులు కావాలంటే ఇవ్వాలి, తప్పదు. చూస్తే రాష్ట్రం 18 నెలల పరిపాలన, ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు అమరావతి, ఎలా అనిపించింది? భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏమంటారు? డెవలప్మెంట్ బాగానే ఉందండి. భోగాపురం అనుకున్న టైంలో బాగానే సాగింది వరకు. అది ఉత్తరాంధ్ర వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు కల్పిస్తూ డెవలప్మెంట్ అవ్వడానికి ఒక మంచి ఆస్కారం అంటున్నారు, ఏమంటారు సార్? అది కరెక్టే అండి వాళ్ళు చెప్పేది. జనం కూడా బాగా ఉత్తరాంధ్రని బాగా డెవలప్ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు గారు, అది మా ఖాతాలో ఉంటుందని జగన్ గారు అంటున్నారు, ఎవరికి ఇస్తారు క్రెడిట్? అది క్రెడిట్ చంద్రబాబు గారికేనండి. దాంట్లో వేరే ప్రశ్నే లేదు. ఇక అమరావతి ప్రాంతం విషయానికి వస్తే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ గారు అంటున్నారు. ఆయనకు సపోర్ట్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎలా ఉంది సార్? రైతులు పదే పదే కూడా రెండో దశ ల్యాండ్ పూలింగ్ గురించి కొంచెం సందేహాలతో ఉన్నారు. అనుమానాలు నివృత్తి చేసి ముందుకెళ్తామని అంటుంది. మరి రెండో దశ ల్యాండ్ పూలింగ్ అవసరమా? మా రెండో దశ అంటే ఏదో మరి స్టేడియం అంటున్నారు, తర్వాతనేమో ఎయిర్పోర్ట్ అంటున్నారు, రైల్వే స్టేషన్ అంటున్నారు. తప్పనిసరిగా పూలింగ్ చేయాల్సి వస్తుంది. చాలా మంది కూడా ముందుకు వచ్చినట్టుగా మనం పేపర్లో వింటున్నాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఇది నదీ పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి సరైనది కాదేమో అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. సరేలేండి, ఆయనకి రివర్ బెడ్ అంటే తెలియదు, ఇంకేదో రకరకాల మాట్లాడుతుంటారు ఆయన. ఇంకా దానికి అర్థమే లేదు. అసలు రాజధాని అనేది మనకి రాజ్యాంగంలో లేదు, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి కూర్చుని పరిపాలించిన రాష్ట్రంలో అదే రాజధాని అంటున్నారు. సరే, ఆయన లెక్కల్లో అదే. మరి మనం ఏం చెప్తాం? ఇంకా ఆయన అర్థం అది. ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని. 1,00,000 ఎకరాలకి కానివ్వండి, 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు ఎంత అవుతాయి ప్రజాధనంగా అంటున్నారు. ప్రజాధనంలో ఎంత అవుతుందంట? ప్రజాధనం లేకుండా ఏ పని అవుతుందండి? ప్రజలు దాంట్లో భాగస్వాములు అవుతారు తప్పనిసరిగా. అది అంటే మరొకసారి ఆయన ఏమైనా రాజధానికి వ్యతిరేకం అని చెప్పడం జరిగినట్టుగా ఉంది మరి నిన్న మీడియా. ఆయన చెప్పిన ఏం కాదండి, నమ్మేది ఎవరు లేరు. అది ఎలా ఉండబోతుంది సార్ వచ్చే 10-15 ఏళ్ళలో రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీస్, కంప్యూటరింగ్స్ ఇవన్నీ వస్తాయి అంటున్నారు. ఇలాగే ఈ ప్రభుత్వం ఏది బీజేపీ జనసేన ఇది కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఉంటే మాత్రం అండి డెవలప్మెంట్ సర్వేయంగా సాగుద్ది. దాంట్లో బిల్లు పాస్ అవుతుందంటారు చట్టబద్ధత గురించి, అమరావతికి ఒకటే రాజధానిగా ఉండేది. అది ఇక మరి రాజకీయం అండి, మనం ఏం చెప్పలేం. మా ఓటు ఏం చెప్తాం? అదే ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళు చెప్పాలి.